ప్రజలారా మీకు విషయం చెప్పాలని ఆశిస్తున్నానండి. మీరు ఒక విషయం గమనించారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం ఏముంది? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచుట కొలత చొప్పుననే మీకు కొలువబడును. నీ కంటిలోనున్న దూలముని నెంచగా నీ సోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? అంటే ఇది ప్రశ్న ప్రతి ఒక్కరికి వేయబడుతుంది. ఇది మనం గమనించాలి. ఇది నాకు కాదని అనడానికి వీల్లేదు. అయితే మనము ఇక్కడ విషయం ఒకటి గమనించాలంటే, ఏ విషయంలోనైనాను మనం ఇక్కడ తీర్పు తీర్చడానికి అధికారం మనకు లేదని మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇప్పుడు యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీ ఎవడవు? అంటే పరునికి నీ పొరుగువాడు, అంటే నీ పరువునికి అవతల ఉండేటువంటి వ్యక్తి, విశ్వాసమైన, నమ్మకస్తుడైనా లేక సేవకుడైనా ఎవరైనా సరే, వారి విషయంలో మనము తీర్పు తీర్చడానికి ఎవడవు అని ఈ విషయం మనకు అర్థం అవుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు ఒక మాట అన్నాడు కదా, పగ తీర్చుకోనుట నా పని, అది మీ పని కాదు అని. అంటే పగ తీర్చుకోవడం మన పని కానే కాదు. రెండోది, తీర్పు తీర్చడానికి అసలు అవకాశమే మనలో ఉండకూడదు. ఏదైనా తీర్పు తీర్చుకోవాలన్నా తన్ను తాను తీర్పు తీర్చుకున్నవాడు ధన్యుడు. తన్ను తాను తీర్పు తీర్చుకున్న అవడానికి అవకాశం మనకుంది. అరే నేను ఈ తప్పని చేస్తున్నాను, ఎందుకన్నా అలా దేవుడు చూసుకుంటాడులే, ఇది నా పని కాదు, వాడు అలా ఉంటే నాకేంటిది, అతని గురించి ప్రార్థన చేయడం మేలు కదా. నీ శత్రు విషయంలో ప్రార్థన చేయమన్నాడు కానీ దూషించమని చెప్పలే. అయితే మన విషయంలో సేవకుడైనా ఎవరైనా సరే మనము అవతల వ్యక్తికి తీర్పు తీర్చడానికి నోరు ఎత్తడానికి మనము వీలు లేదు. ఎందుకంటే అతని పాపము. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు ఒక మాట చూసుకున్నట్లయితే 22వ అధ్యాయం, ప్రకటన 22:11 అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు సిద్ధపరిచినటువంటి బహుమానం, జీతము, మంచి చేసినట్లయితే మంచికి తగినట్టుగా ఫలం వస్తుంది. చెడుకు లేక దేవునికి అయిష్టకరమైన జీవితం ఉంటే దాని తగినట్టుగానే జీతం ఉంటుంది. ఇది మనం గమనించాలి. స్పష్టంగా బైబిల్ మనకు చెప్తా ఉన్నది. ఒకరికి మనం తీర్పు తెచ్చడం ఎందుకని ఇది ఆలోచించుకోవడం, వాడట్లా వీడిట్లా, వాని సేవ ఇలా, ఈయన సేవ ఇలా, ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, ఈ విశ్వాసలా, ఆ నమ్మకస్తుడలా, వాని జీవితం అలా, ఎందుకు ఈ అన్నసంగా టైం వేస్ట్ చేస్తే ఆలోచించడం వల్ల కూడా మన పాపం పుడుతుంది. ఒకరి గురించి మాట్లాడుకోవడం కూడా మన పాపమే, తప్పుగా. ఎందుకు అది ఆయనతో మాత్రం మనం గ్రహించలేమా? మన పనా? నీ పని, నా పనా పగ తీసుకోవడం? ఒకరిని గద్దించడం మన పనా? దేవుడు తన ప్రణాళిక చొప్పున ఎలా గద్దిస్తాడు? పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా, సాహసం ద్వారా ఆయన గద్దించుకుంటాడు. ఆత్మస్వరూపి ఎప్పుడు ఎలా గద్దించాలో, ఒకరికి ఎవరు ఏ రూట్లో పెట్టాలో దేవుడు చూసుకుంటాడు. మొదటగా మనకు అప్పగింపబడిన మనం చేసుకుందాం వీలైతే. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా స్వస్థలు జరుగుతున్నాయా? విడుదల పొందుకుంటున్నారా? సమాధానం వస్తుందా? అది మన మనసుగా తెలవాలి. ప్రభుని వెంబడిస్తున్నాం, ప్రభులో ఉన్నాము, నమ్ముకున్నాము, నడుస్తున్నామని కరెక్టే. కానీ ఎంతవరకు జవాబు ఉంది? పిల్లలు ఎగ్జామ్ రాస్తేనే తర్వాత మార్కును బట్టి పిల్లవాడు ఎలా చదువుతున్నాడో అర్థమవుతుంది. ఒక స్టూడెంట్ కూడా ఎంతవరకు చదువుకున్న దాన్ని బట్టి జాబ్ వస్తుంది. అలాగే ఒక సేవకుడు కావచ్చు, ఎంతవరకు నీ ప్రార్థన, మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం, ప్రార్థిస్తే ఎంతవరకు నీకు జవాబు వచ్చింది అది చూసుకుందాం. విడుదల కార్యాలు జరుగుతున్నాయి. అందుకే దేవుడు అన్నాడు కదా, అల్ప విశ్వాసులారు ఎంతకాలం మిమ్మల్ని సహింతును. ఎందుకంటే మీ వలన కదా అనేక స్వస్థ కార్యాలు జరగాలి కదా, దయ్యములు విడింపబడాలి కదా, కార్యాలు జరగాలి కదా. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏదైనా జవాబు వస్తున్నాయా? ఏదో నామకార్థంగా బట్టి పట్టినట్టుగా ప్రార్థిస్తుంటాం. అది మనసులో నుండి వచ్చిందేనా? అది రోదనకరమైనదేనా? కన్నీళ్లతో కూడినదేనా? అది మన మనసుకే తెలవాలి. ఆత్మానుసారుడు ఆత్మీయమైన విషయాల మీద మనసు పెడతాడు. ఎందుకంటే లోకం మీద, వాళ్ళ మీద అవసరం లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం స్పష్టంగా, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చమా, దాన్ని బట్టి కూడా మనం జవాబు ఇవ్వాలి. తీర్పిన వాని గురించి నువ్వు ఎలా చేసావు, ఏ తప్పు బట్టి నువ్వు చెప్పావు, అప్పుడు నీ తప్పు తీస్తాడు దేవుడు. అందుకు మన నోరు మూసుకొని ప్రభు చెప్పింది చేయడమే, ఆయనను గణపరచడమే చాలండి. ఒక్కరున్నా చాలండి. వేల కొలది, లక్షల కొలది విశ్వాసులు కాదు, నీ కష్టపడిన దేవుని గురించి కష్టపడి, దేవుని గురించి ప్రయాసపడి సంపాదించిన ఆత్మలు ఒక్కరైనా చాలండి. నామకార్థపు క్రైస్తవులు కాకుండా దేవుని ఇష్టానుసారమైన జీవితం ఉంటే చాలండి. ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకు మనం ఏ విషయంలో నేను తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడదాం, ప్రభుకు అప్పచెప్దాం. ఆ పని దేవుని పని. మనకు తీర్పు తీర్చుకుంటే మనమే న్యాయం చేస్తే ఇక దేవుడు న్యాయవంతుడు ఎందుకు? ఇంకా ఆయన చేతికి అప్పగించాలి, ఆయన చూసుకుంటాడు అంతే. ప్రజలా ఇంకా కొన్ని విషయాలు ఇంకా చెప్తాను.